సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. కలకత్తా వైద్యురాలపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా అంటూ రోడ్లపైకొచ్చారు డాక్టర్లు. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేశారు. అలా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఏకంగా 5,000 మంది డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు. అటు తమ బాధ ఎవరికీ పట్టడం లేదంటున్నారు డాక్టర్లు. న్యాయం కోసమే తాము పోరాడుతున్నట్లు చెప్పారు. నా పేరు గౌరీ ప్రియాంక అండి. ఐఎమ్ ఉస్మానియా డాక్టర్. సో ఈ స్థితి, ఒక డాక్టర్లు వైట్ కోట్ వేసుకొని వైద్యం చేయాల్సిన డాక్టర్లు రోడ్డు పైనకి ఎక్కే స్థితి వచ్చింది అంటే దానికన్నా బ్లాక్ డే అంటూ ఏం లేదు. సో మీకు అందరికీ తెలిసిందే, ఇట్స్ ఫర్ ది కోల్కతా ఇన్సిడెంట్ వేర్ ద ఫీమేల్ డాక్టర్ వాజ్ బ్రూటలీ రేప్డ్ అండ్ కిల్డ్ డ్యూరింగ్ హర్ డ్యూటీ అవర్స్. సో అది వినడానికి ఎంత భయంకరంగా ఉంది అంటే ఒక అమ్మాయి పుట్టడం తప్పు చేశామా అన్నంత భయంగా ఉంది. సో మీరు అందరు చూసుంటారు. సో వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఎవరో మాబ్ అటాక్స్ చేయడము, 7,000 మంది అంటే అంతకన్నా ఇంకా ఇక్కడ సొసైటీ నుంచి అంతకన్నా మించి దిగజారి ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది మనకి. సో ఇంత జరుగుతున్నా కూడా అంత ఓపెన్గా, ఎంత ధైర్యంగా, అంత ఉన్న ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేయడం అన్నది ఆశ్చర్యకరమైన విషయము. అలాంటి పెద్ద సీఎం లాంటి వాళ్ళే హూ హ్యావ్ టు సపోర్ట్, ఒక ఉమెన్ అయి ఉండి ఆవిడ సపోర్ట్ చేయాల్సిన ఆవిడ కూడా దానికి సపోర్ట్ చేస్తూ నేనే చేయించి అంతా నేను చేయించిన తర్వాత మళ్ళీ నేనే రోడ్లు ఎక్కుతాను, అమ్మా నీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి అది అసలు అర్థం లేని విషయం అన్నది నా ఒపీనియన్. అండ్ రిగార్డింగ్ ద పనిష్మెంట్ సిబిఐ చేతికి వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో వాళ్ళు డెఫినెట్లీ తొందరగా దానికి రిజల్ట్ వచ్చి వాళ్ళని ఉరి తీయకూడదండి. ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ వాళ్ళని కూడా అంతే విధంగా టార్చర్ పెట్టి చంపాలని మాది అనిపిస్తుంది. అండ్ ఇష్యూ అవుతున్నా దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మందికి అసలు ఏం జరుగుతుంది అనే విషయమే తెలియదు. ఎందుకు చేస్తున్నారు స్ట్రైక్, దేని గురించి చేస్తున్నారు అనే మినిమం ఇది కూడా ఎవ్వరికీ పట్టట్లేదు. ఏదో డాక్టర్లు అందరూ రోడ్డు ఎక్కుతున్నారని తప్ప స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు. ఆర్ ఓన్ థింగ్ ఇస్, మేము ఈ ఇష్యూ అనేది చాలా మందికి తెలియాలి. వై ఆర్ వి ఫైటింగ్, వాట్ ఈస్ ద కాజ్ అనేది కూడా అవతల వాళ్ళకి తెలియాలి అనేది మేము కోరుకుంటున్నాము. మేము ఫోటోలు, వీడియోలు పెడుతుంటే మా నేబర్స్ వచ్చి అంతా బాగుంది అమ్మా, మరి ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే ఎవరు చూస్తారు? ఇది at 10 o'clock in the morning I got a message from my neighbor. Can you imagine? అంతా బాగానే ఉంది కదమ్మా, ఏం బాగుందా ఆంటీ అని అడిగాను నేను. అంటే కాదమ్మా ఎమర్జెన్సీస్ అయితే, ఎమర్జెన్సీస్ చూస్తున్నారా అయితే సరే, అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఓన్ థింగ్. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో మనుషుల్లో, డెఫినెట్లీ ఎవ్రీవన్ ఫీల్స్ ప్రొటెక్టెడ్ అండ్ ఎవ్రీ ఉమెన్ విల్ బి ప్రొటెక్టెడ్. అండ్ రిగార్డింగ్ డాక్టర్స్ దిగడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము కోరుకుంటున్నాము. సో అది 2009 నుంచి తిరిగి ప్రాపర్గా బిల్ లాగే మిగిలిపోయింది. వీ వాంటెడ్ టు కమ్ అవుట్ యాజ్ అన్ యాక్ట్. అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏం లేదు. మొత్తం ఇండియాలో ఎక్కడైనా ఏ మూరం ఎనీ హెల్త్ కేర్ వర్కర్ పైన, ఎనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కి అదొక ప్రొటెక్టివ్ యాక్ట్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ డాక్టర్స్. సెంట్రల్ ప్రొటెక్టివ్ యాక్ట్, సెంట్రల్ సిపిఏ అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. We are just demanding that for the safety of everybody. It is not only for doctors. నా పేరు డాక్టర్ మంజూర్. నేను నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్. ఏదైతే మోమిత కేసు జరిగిందో, ఏదైతే వెస్ట్ బెంగాల్ కేసు జరిగిందో, దాన్ని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 11 మంది మహిళా ఎంపీలు ఉన్న వెస్ట్ బెంగాల్లో ఇలా జరగడం, వాళ్ళు దీని మీద స్పందించిపోవడం చాలా బాధాకరం. ఇండియా నార్మల్ పబ్లిక్ ఎట్లా ఇండియాలో ఈ విధంగా జరుగుతుంది, కానీ అది డాక్టర్లు కూడా జరగడం చాలా బాధాకరం. ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆల్ ఓవర్ ఇండియా దీని మీద కఠినమైన చర్యలు తీసుకొచ్చి డాక్టర్ల మీద ఫ్యూచర్లో ఎలాంటి దాడులు జరగకుండా చూడాలని స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని ఇదే చివరిది కావాలని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి కోరుతున్నాము. ఇండియా మొత్తం వేరే ఏదైతే నాన్ మెడికల్స్ ఉన్నారో, వేరే ఏవైతే ఇంజనీరింగ్ కానీ, రేపు ఈ రోజు మెడికల్ కాలేజ్లో జరిగింది, రేపు వేరే దగ్గర కూడా జరుగుతుంది, వేరే కాలేజెస్లో కూడా జరుగుతుంది. అందరు దీన్ని ఒక మెడికల్ ఇష్యూ లాగానే తీసుకోకుండా, మెడికల్ కాలేజ్ ఇష్యూ లాగానే తీసుకోకుండా అందరు యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్కరు దీని మీద వాయిస్ రేజ్ చేయాల్సిందిగా ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి మేము కోరుతున్నాము. జై హింద్. జరిగిన ఈ అత్యాచారానికి మేము చాలా చింతిస్తూ ఈ విధంగా మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మాకు
ఓన్లీ డాక్టర్స్ దాంట్లోనే సపోర్ట్ వస్తుంది. మాకు అన్ని రంగాల్లో మాకు సపోర్ట్ వస్తే చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ఇవాళ ఇది హాస్పిటల్లో మెడికల్ కాలేజ్లో జరిగిందని కాదు, ఇది ఎక్కడైనా జరగచ్చు. రేపు పొద్దున ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా జరగచ్చు ఇవి. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు సరైన సెక్యూరిటీ సిస్టమ్, సరైన వసతులు కల్పించాలి. అది డాక్టర్స్కి కానీ ఎవరికైనా సరే. ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ ఈ విధంగా వాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళు నైట్ డ్యూటీస్ చేసి ఈ విధంగా అలిసిపోయి రెస్ట్ తీసుకుంటే ఈ విధంగా మనం అత్యాచారాలు అనేది జరుగుతున్నాయి. సో వాళ్ళు ఎంత కష్టపడి డే అండ్ నైట్ వాళ్ళు పేషెంట్ ప్రాణాలు కాపాడాలని ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే, ఇంకో వైపు నుంచి ఈ విధంగా అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ? ఇమీడియట్ యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు. మేము ఇవాళ అందుకోసమే ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్, హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అందరు ఇవాళ ఓపీ అంతా బంద్ చేస్తారు. ఎవరు చూడలేదు. అందరు ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. ఈవెన్ ర్యాలీ కూడా చేయాలనుకుంటున్నాం. మాకు కనుక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కనుక యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మేము ఇట్లానే ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. దానివల్ల ఇబ్బంది పడేది పేషెంట్స్. సో మేము చేయబోయే ఈ ప్రొటెస్ట్కి మాకు అందరి సహకారం కావాలి. మాకు కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకొని, ఒకవైపు ఎవరైతే ఈ చేస్తున్నారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని, ఈవెన్ వీలుంటే వాళ్ళకి ఇమీడియట్ ఉరిశిక్ష అనేది చేస్తే మాకు చాలా సంతోషం. అట్లానే మాకు ప్రతి హాస్పిటల్కి, కాలేజ్కి ఏ అయితే వసతులు కావాలో సరైన వసతులు అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బోత్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. అట్లాగే మా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా సరైన వసతులు ఉన్న కాలేజెస్కే మీరు పర్మిషన్స్ ఇవ్వండి, లేదంటే మాత్రం మీరు పర్మిషన్స్ ఇవ్వద్దు అసలు. ఎందుకంటే ఈ విధంగా డాక్టర్స్ వర్క్ చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకు కావాల్సింది ఏంటంటే ప్రతి కాలేజీలో సరైన సెక్యూరిటీ సిస్టమ్, అంటే సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉండి వాళ్ళకి డాక్టర్స్కి సరైన వసతులు ప్రొవైడ్ చేస్తే మాత్రం వీఆర్ రెడీ టు గివ్ అవర్ సర్వీసెస్ 24 hours ఫర్ ద పేషెంట్. నిర్భయ ఘటన గురించి విన్న ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వచ్చాయి. అలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు అని అందరూ అనుకున్నారు. కానీ కోల్కతాలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. విధుల్లో ఉన్న లేడీ డాక్టర్ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది ముమ్మాటికి ఒకరి పనే కానే కాదు అనేది ప్రతి ఒక్కరి వాదన. ఇప్పటికే సిబిఐ విచారణ జరుపుతోంది. చూడాలి ఎలాంటి న్యాయం జరుగుతుందో.